ఏటీవీ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన కల్కి AD 2898 విజువల్ వండర్ సోషియో మైథాలజీ భారీ బడ్జెట్ చిత్రం థియేటర్లను షేక్ చేస్తోంది. ఇక ప్రభాస్ అభిమానులకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి. ప్రభాస్ కెరియర్ లో ఇది తప్పకుండా బ్లాక్ బస్టర్ బాక్స్ ఆఫీస్ షేకింగ్ చిత్రంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ద్వాపర యుగంలో జరిగిన మహాభారత యుద్ధంలో తన కోపం కారణంగా కృష్ణుడి చేత అశ్వత్థామ శాపగ్రస్తుడవుతాడు. వేల సంవత్సరాల పాటు మహావిష్ణువు 10వ అవతారమైన కల్కి పుట్టుక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కలియుగం అంతమయ్యే చివరి దశలో భూమండలానికి సెంటర్ పాయింట్ లో ఉన్న కాశీనగరం దగ్గర కాంప్లెక్స్ ను ఏర్పాటు చేసి మరో ప్రపంచం కోసం సుప్రీం యాస్కిన్ పరితపిస్తూ ఉంటాడు. మానవ జాతిని అతను చీత్కారంగా చూస్తూ ఉంటాడు. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ మిలియన్ యూనిట్స్ సంపాదించి కాంప్లెక్స్ లో స్థిరపడదాము అని భైరవ నానా పాటలు పడుతూ ఉంటాడు. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ నటన అపియరెన్స్ సూపర్ గా ఉన్నాయి. ఇక సుప్రీం యాస్కిన్ గా కమల్ చాలా సులువుగా నటించారు. కీలకమైన పాత్రలో భైరవగా నటించిన ప్రభాస్ నటన అదిరింది అని చెప్పుకోవచ్చు. కొన్ని యూనిట్స్ కోసం చిన్నప్పుడే తండ్రి చేత అమ్మివేయబడ్డ అమ్మాయి సు MI8 అలియా సుమతిగా దీపికా పదుకునే ఆకట్టుకుంది. అసలు ఈ నలుగురి మధ్య సంబంధం ఏమిటి? యాస్కిన్ ధ్యేయానికి అశ్వత్థామ ఎలా ఎదురు నిలిచాడు? ఒక మహాయుద్ధానికి సుమతి ఎందుకు కారణమైంది? యుద్ధంలో భైరవ పాత్ర ఏమిటి? ఇటువంటి అనేక ప్రశ్నలకు దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పిన సమాధానమే కల్కి. వెండితెరపై ఈ విజువల్ వండర్ ఫీస్ట్ తప్పకుండా చూడాల్సిందే. ఈ సినిమా కథని బట్టి చూస్తే అశ్వత్థామ పాత్ర హీరోయిక్ అనే చెప్పాలి. ఈ పాత్రలో అమితాబ్ బచ్చన్ సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. 80 సంవత్సరాల వయసులో కూడా ఈ తరహా పాత్ర పోషించటము అంటే సినిమాపై ఆయనకున్న డెడికేషన్, అభిమానాన్ని, ప్రేమను చాటి చెబుతోంది ఈ చిత్రం. అశ్వత్థామ పాత్రలో అమితాబ్ మినహా మరెవరిని ఊహించుకోలేమనేది ప్రేక్షకుల టాక్. దర్శకుడు నాగ్ అశ్విన్ కృషి ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తోంది. దర్శకుడు అద్భుతమైన థీమ్ తో చిత్రాన్ని సక్సెస్ లెవెల్ కు తీసుకువెళ్లారు అని చెప్పవచ్చు. కల్కి చిత్రంలో డిఏజింగ్ తో అమితాబ్ బచ్చన్ చూపించిన విధానం అందరికీ నచ్చుతుంది. అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ చేశారు. ప్రభాస్ తనలోని కామెడీ కోణాన్ని ఈ చిత్రంలో పూర్తిగా పండించారు. తను చేసిన ఎలివేషన్స్ కూడా బాగున్నాయి. కల్కి 2వ భాగంలో ప్రభాస్ ను కర్ణగా చూపించబోతున్నారుట. ఇది అందరికీ నచ్చింది. దీపికా పదుకునే పాత్ర ఆకట్టుకుంది. ఆమె నటన, హావభావాలు పూర్తిగా పండాయి. కమల్ హాసన్ ఎంతో సులువుగా ఈ యాస్కిన్ పాత్రను చేసినప్పటికీ ఆయనలోని విశ్వరూపాన్ని చూడాలి అంటే 2వ భాగం కోసం ఎదురు చూడక తప్పదు. మిగతా వారంతా తమ పాత్రలతో అలరించారు. సినిమాకు ప్రధాన బలం డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను ప్రేక్షకులకు అందించాడు. సంతోష్ నారాయణన్ పాటల విషయంలో ఆకట్టుకోలేకపోయినా నేపథ్య సంగీతాన్ని మాత్రం అదిరిపోయేలా ఇచ్చాడు. యుద్ధానికి సంబంధించిన సన్నివేశాల్లో BGM చాలా బాగుంటుంది. హాలీవుడ్ రేంజ్ సినిమా చూస్తున్న భావన ప్రేక్షకులకు కలిగించాడు దర్శకుడు. అలా కథను స్క్రీన్ కి అందించటంలో విజయవంతమైన వ్యక్తి దర్శకుడు నాగ్ అశ్విన్. మన పురాణాల్లోనే చాలా మంది సూపర్ హీరోలు ఉన్నారు అనేది నాగ్ అశ్విన్ నమ్మకం. అందుకు అనుగుణంగా కథను రాసుకున్నాడు ఆయన. విజువల్స్ చాలా బాగున్నాయి. దర్శకుడిగా ఎక్కువ మార్కులు పడ్డాయి. ఇంకా 2 భాగాలు ఉన్నాయి కాబట్టి చాలా ప్రశ్నలకు వాటిల్లోనే సమాధానం రాబోతుంది. 3 గంటల పాటు సినిమా ఉన్నప్పటికీ విజువల్స్ అంతసేపు ప్రేక్షకుడికి బోరు కొట్టకుండా కూర్చోబెట్టాయి. తెలుగు సినిమా పరిశ్రమ స్థాయిని పెంచేలా కల్కి ఉంది అని చెప్పుకోవచ్చు. విజువల్స్ కోసం సినిమాను మరోసారి ఖచ్చితంగా చూడవచ్చు. ఇటువంటి మరెన్నో న్యూస్ అప్డేట్స్ కోసం మా ఏటీవీ న్యూస్ తెలుగుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా